ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భూమి కలెక్షన్స్. దిస్ ఇస్ వాణిశ్రీ. సో ఫస్ట్ అయితే గివ్ అవే చూపించేస్తానండి. సో హియర్ ఈస్ ద బ్యూటిఫుల్ గివ్ అవే విత్ హ్యాండ్ పెయింటెడ్తో వస్తుంది మనకి సారీ. ఇట్స్ ఆనియన్ పింక్, బేబీ పింక్ మిక్స్డ్ టోన్లా ఉంది, చాలా బాగుంది కదా. సో గివ్ అవే చూపించినవే చాలా మంది అవే సారీస్ కావాలి అని అడుగుతున్నారండి. ఒకవేళ మల్టిపుల్ పీసెస్ ఉన్నా, అందులో కలర్ వేరియేషన్స్ ఉన్నా ఖచ్చితంగా షేర్ చేస్తున్నారు మా వాళ్ళు. బట్ అదే కలర్ కావాలి అలా చాలామంది అడుగుతున్నారు. విడిగా చూపించినప్పుడు అడగట్లేదు కానీ కొన్నిసార్లు. ఓకే, సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. దానికంటే ముందు ఈరోజు నేను కట్టుకున్న శారీ ఒకప్పుడు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన శారీ అండి. ఇదే శారీని చాలామంది కాపీ చేశారు. అప్పుడు ఫస్ట్ మనమే డిజైన్ చేసాం ఈ శారీని. సో మళ్ళీ బ్రేక్ తీసుకుని మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇందులో మంచి కలర్స్ చేయించాను. సో చాలా సూపర్గా వచ్చాయి కలర్స్ కూడా. సో అస్సలు మిస్ చేసుకోవద్దు, చాలా బాగున్నాయి శారీస్ అయితే కనుక. ఓకే, సో ఈ శారీస్ చూపిస్తాను. నేను పెట్టుకున్న బ్లాక్ డైమండ్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు ఎవరైనా ఇంకా అప్పుడే పెళ్ళైన వాళ్ళ దగ్గర నుంచి ఇంకా వాళ్ళు డిపెండ్స్ ఆన్ ఇట్లా షార్ట్ పెట్టుకుని ఎవరైనా సరే వేసుకోవచ్చు ఈ బ్లాక్ బీడ్స్. ఇది కూడా చాలా నచ్చింది నాకు పర్సనల్గా కూడా. సో వాటితో పాటు మంచి డిజైనర్ శారీస్ కూడా చూపిస్తాను. సో అసలు స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకే, నేను పెట్టుకున్న బ్లాక్ బీడ్స్ ఒకసారి చూడండి అండి. ఇట్స్ గ్రేట్ ఇంట్లో ఉన్న బ్లాక్ డైమండ్స్. ఇవన్నీ కూడా నవరత్న అండి. పైనంతా స్వరోస్కి వచ్చింది, కింద చిన్న పూసలాగా మనకి గోల్డ్ అది ఇవ్వడానికి, ఆ లుక్ ఇవ్వడానికి ఇట్లా ఇచ్చాము. నేనైతే కొంచెం పైకే పెట్టుకున్నాను. యాక్చువల్ లెంత్ అయితే చక్కగా ఇట్లా వచ్చింది మనకి. సో కొంచెం హెల్దీ నెక్స్ ఉన్న ఎవరికైనా సరే ఇట్లా నెక్కే బాగుంటుంది. సో కొంచెం హెల్దీ నెక్ ఉన్నా సరే చాలా బాగుందండి. పీస్ అయితే అద్దరిపోయింది అసలు. ఇవి ఏంటంటే మనకి నవరత్న తర్వాత మీరు కొన్ని రోజుల తర్వాత గోల్డ్లో యూజ్ చేసేసుకుంటాము అన్నా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ ప్రైస్కి అయితే మీరు ఇప్పుడు ఇదే మీరు వెళ్ళి గోల్డ్లో చిన్న చుట్టించుకున్న వీటికి ఎంత ప్రైస్ వేస్తారో జస్ట్ కనుక్కోండి చాలు, ఏమీ వద్దు. జస్ట్ కనుక్కోండి. ఇందులో కూడా గ్రేడ్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద బెస్ట్ వన్స్ అనమాట. మంచి క్వాలిటీ ఉన్న పిక్ చేసి చేయించడం జరిగింది. ఇవి కూడా అంటే ఓన్లీ 9 వేస్తే ఒక ప్రైస్ వస్తుంది. ఇవి చూసారు కదా మనం ఎన్ని వేసామో, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 వేసాం. సో గ్రామ్స్ వైజ్గా వస్తాయి కదా. ఎందుకంటే మినిమం నెక్ కనిపించాలి. కొంచెం బడ్జెట్లో చేయాలి అంటే కొంచెం 9 వేస్తే ఒక రకమైన బడ్జెట్లో వస్తాయి. బట్ 9 వేస్తే లుక్ అంత బాగా నచ్చలేదండి. సో కొంచెం దానికి ఇష్టపడిన వాళ్ళే కొనుక్కుంటారు, మనం ఇవ్వడం. ఎందుకంటే 9కి 16కి ఆ మధ్య వేరియేషన్ ఏంటంటే దానికన్నా లుక్ చాలా బాగా పెరిగింది అనమాట. ఆల్ ఓవర్గా వచ్చింది అని చెప్పి. ఓకే, సో మరి ఇంకొంచెం ఎక్కువ వేసినా కొంచెం గాడిగా ఉంది. ఈ స్టైల్గా ఈ ట్రెండీగా ఉండే లుక్ మిస్ అవుతుంది. అందుకని ఎగ్జాక్ట్గా ఇట్లా వేయించాను. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. సో కొంచెం అయితే 1 వీక్, యూజువల్గా మనం ఎలా డిస్పాచ్ అవుతుంది 1 వీక్లో డిస్పాచ్ అయిపోతాయి. ఇవేమి మేకింగ్ అయ్యి రావాల్సిన ఐటమ్స్ కాదు కదా. సో రెడీగా బీడ్స్ ఉంటాయి కాబట్టి ఆ స్ట్రింగ్ ఇదంతా కూడా స్ట్రింగ్ మీకు, అందుకని చక్కగా మీకు ఎంత లెంత్ ఉన్నా ఇలాగా ఉండే కైండ్లో ఉంటుంది అనమాట. మామూలుగా ఉండదు, లోపలంతా స్ట్రింగ్ ఉంటుంది. ఓకే, సో డోంట్ మిస్ అవుట్. ఇది కూడా నేను బ్యాక్ క్యామ్లో క్లియర్గా చూపిస్తాను. ఒకసారి చూడొచ్చండి ఎంత బాగుందో అసలు. స్ట్రింగ్ అండి, స్ట్రింగ్తో పాటు యాక్చువల్లీ ఇవి నా కజిన్స్ కానివ్వండి, నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళు కూడా నాకు చాలామంది షేర్ చేసి అర్జెంటుగా పంపించమని కూడా అడిగారు. బట్ రెడీ టు డిస్పాచ్ ఎక్కువ లేవు కాబట్టి నేను అందరికీ మ్యాక్సిమం టైం ఇస్తే కనుక వితిన్ 6 to 7 డేస్లో ఖచ్చితంగా డిస్పాచెస్ అయితే అయిపోతాయి. సో కంగారు పడద్దు, ఖచ్చితంగా వస్తాయి. ఉగాదిలోపు మీకు ఉండేలాగా ప్లాన్ చేస్తాం ఫర్ ష్యూర్ అనుకుంటున్నాం. ఖచ్చితంగా ప్లాన్ చేద్దామని. ఓకే, సో ఇవి వచ్చేసి అంతా కూడా రియల్ బీడ్స్ అండి. మీరు ఈ ప్రోడక్ట్ తీసుకెళ్ళి గోల్డ్ షోరూంలో అడిగినా సరే వాళ్ళు చెప్పేస్తారు మీకు. లేదు మీ ఇంట్లో ఏదో ఒక ఉంటాయి కదా, వాటితో అయినా కంపేర్ చేసుకోవచ్చు. మొత్తం కూడా మనం 16 ఇచ్చాం. యాక్చువల్గా 9 ఇస్తే సెట్ అవ్వలేదని చెప్పి 16 ఇచ్చాం. దానివల్లే ప్రైస్ కూడా పెరిగింది. ఈవెన్ దో వీఆర్ గివింగ్ ఫర్ ద బెస్ట్ ప్రైస్ అండి. మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు ఈ క్వాలిటీకి నేను చెప్తున్నాను. ఓకే, సో దిస్ ఇస్ ద లుక్. మీకు మధ్యలో స్ట్రింగ్ వస్తుంది కాబట్టి లెంత్ ఉన్నా సరే మీకు ఇట్లా చూసారు కదా, స్ట్రింగ్ అనేది మనకు అర్థమవుతుంది. సో మీకు లెంత్ ఉన్నా సరే నెక్కి ఎగ్జాక్ట్గా అట్లా ఉన్నట్టు కనిపిస్తుంది. అప్పుడే వాటి అందం అనమాట. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. చినియాలోనే ఈ కైండ్ ఆఫ్ శారీస్ ఒకసారి చూడొచ్చు మీరు. సో హారిజాంటల్ లైన్స్తో జరీతో పాటు వస్తుంది. చక్కగా సాఫ్ట్గా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ మనకి బార్డర్ పార్ట్లో డిజిటల్ ప్రింట్ వస్తుంది. కాంట్రాస్ట్ బార్డర్స్ చూసారు కదా, ఇక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్. చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయి. దీనికి వచ్చిన పళ్ళు పార్ట్ అండ్ ద బ్లౌజ్. వీటి ప్రైస్ అండి 1,999 ఫ్రీ షిప్పింగ్.
1999 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. దిస్ ఇస్ 12, అది ఇది 13. దిస్ ఇస్ నంబర్ 13 అండి. మంచి నేవీ బ్లూ కలర్. దీనికి వచ్చిన పళ్ళు ఇలా చిక్ పళ్ళు లాగా ఇప్పుడు వస్తుంది. అండ్ బ్లౌజ్ కంప్లీట్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది. దిస్ ఇస్ నంబర్ 14. పళ్ళు and the blouse 15. This is number 15. 1999. ఎంత మా హైట్? 44 is a saree height. Pallu part and the blouse 16. This is 16. Here is the pallu and the blouse 17. This is number 17. This is the last color and name. నెక్స్ట్ ఇంకొక పెండెంట్తో ఇట్లా లాంగ్ బీట్స్ రెడీ చేసేసామండి. చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో వీటికి ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. నేను దగ్గరికి కూడా చూపిస్తాను. చక్కగా అన్ని రియల్ బీట్స్, సిల్వర్ టింట్లో ఉన్న బ్లాక్ డైమండ్స్, కొరల్స్, చిన్న చిన్న పైప్స్. బ్యూటిఫుల్ పెండెంట్. పెండెంట్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇయర్ రింగ్స్ ఒకప్పుడు లాంగ్ ఎక్కువ వేసుకునేవారు కదా. ఇప్పుడు కూడా లైక్ కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా సరే మంచి లెనిన్ కైండ్ ఆఫ్ శారీస్కి కానివ్వండి అట్లా కైండ్కి వేసుకున్న చక్క గుడికి అట్లా వెళ్తున్నప్పుడు చక్క లాంగ్ వేసుకున్నా చాలా బాగుంటుంది. లాంగ్ చేయించుకోవాలి అంటే మళ్ళీ పెడతామో లేదో అన్నట్టు. ఇప్పుడు నాకైతే లాంగ్ లేదు, షార్ట్సే ఉన్నాయి. కానీ అట్లా లాంగ్ లేదు, గోల్డ్లో ఎందుకు బట్ట అది కూడా వేసుకున్నట్టు అసలు యాక్చువల్లీ నా థాట్ అనమాట. నేను మేకర్ని అడిగాను నాకు ఒక లాంగ్ కావాలని పర్సనల్గా. ఒక్కటంటే ఒక్కటి కావాలి నాకు అని అడిగి చేయించుకున్నాను. సింగిల్ అడిగాను. సింగిల్ లైన్లో అడిగితే సింగిల్ మరి బాగుంటుందేమోనండి. పెండెంట్స్ కొంచెం మంచి పెండెంట్స్ ఉన్నాయి, డబల్ చేద్దాము అందరికి బాగా నచ్చుతుంది అంటే అలాగ వచ్చిన థాట్. యూజువల్గా కట్టు తీగలో లాంగ్ ఇట్లా నేను నా పర్సనల్గా కోసం చేయించుకుంటే అది చాలా మంచిగా హిట్ అయిందనమాట. సో అలా మీకు కూడా నచ్చితే కనుక హ్యాపీగా ఇప్పటికే చాలామంది పర్చేస్ చేస్తారు మన దగ్గర. సో లైక్ దిస్ చాలా చాలా బాగుంది కదా. సో అస్సలు మిస్ చేసుకోవద్దండి, చాలా చాలా సూపర్గా ఉంది. సో పెండెంట్ కూడా ఇప్పుడు ఇలా డార్క్ కలర్ మీద పెట్టాను కాబట్టి ఇంకా బాగా తెలుస్తుంది చూడండి. ఓకే, సో దిస్ ఇస్ ద లుక్. గోల్డ్కి అస్సలు తీసిపోదండి, సూపర్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. సో డోంట్ మిస్ అవుట్. ఒకసారి చూడొచ్చండి. ఫస్ట్ పెండెంట్ చూపించేస్తాను. అసలు చూడండి, గోల్డ్ అని కూడా అనకూడదండి, డైమండ్ కాపీ అని చెప్పచ్చు. అంత బాగా వచ్చింది. పైన అంతా కూడా చక్కగా బ్లాక్ డైమండ్స్, సిల్వర్ టింట్లో ఉన్న బ్లాక్ డైమండ్స్, ఇట్లా పైప్స్. ఈ పైప్స్ అనేవి మనకు ఒరిజినల్ లుక్ వస్తాయండి. ఇక్కడ చిన్న చిన్న కొరల్స్. ఓకే, సో లెంత్ కూడా మనకి 24 వరకు ఉంటుంది. వీటికి వచ్చిన ఇయర్ రింగ్స్. నేను ఇందాక ఇంకేదో అయిపోయింది చేతికి. ఓకే, ఇయర్ రింగ్స్ కూడా నీట్గా చాలా బాగా వచ్చాయి. ఓన్లీ ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు, అంత బాగున్నాయి. ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకోండి. 2150 ఫ్రీ షిప్పింగ్. ఇప్పుడు నేను కట్టుకున్న శారీస్లో అన్ని కలర్ కాంబినేషన్స్ చూపిస్తానండి. ఫస్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇట్స్ పైన అన్నీ కూడా హాఫ్ వైట్స్లోనే వస్తాయి అంటే ఈ కలర్కి దగ్గరగా కొంచెం హాఫ్ వైట్స్ వచ్చి కింద కలర్ మారుతుంది, హాఫ్ అండ్ హాఫ్ లాగా ఉంటుంది. నేను కట్టుకున్న శారీ కలర్ ఎగ్జాక్ట్ అయితే లేదు. దిస్ ఇస్ మై ఓల్డ్ శారీ, మీ అందరికీ తెలుసు కదా.
సో ఇప్పుడు డిఫరెంట్ కలర్స్ చేసాము. వీటికి ఇక్కడ వచ్చేసి నాకేమైందంటే అప్పుడు ఇక్కడ వచ్చింది యాక్చువల్లీ ఆపోజిట్ కుట్టారు టైలర్, రాలేదని చెప్పారు మరి అప్పుడేంటో, బట్ ఆయన మిస్టేక్ అనమాట అది కంప్లీట్గా. సో అందుకని చెప్పి మళ్ళీ ఇవి వీవర్తో మాట్లాడి నేను వేరే కలర్ మీద వేసిస్తే దాన్ని ఇక్కడ ఎప్లిక్ లాగా చేయించుకున్నాను. మళ్ళీ అర్థమవుతుంది కదా కస్టమర్స్కి అని చెప్పేసి. ఇప్పుడు మీకైతే చక్కగా వస్తుంది, ఇప్పుడు చూపిస్తాను కదా. సో హ్యాండ్స్కి వచ్చేసి చక్కగా ఇట్లా వస్తుంది అనమాట, మంచి మగ్గం వర్క్ వస్తుంది, కంప్లీట్ మగ్గం వర్క్. బ్యాక్ సైడ్ కూడా మనకి చక్కగా మంచి ఫ్లవర్ వస్తుంది. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇట్స్ ఎ ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టుని బాయిలింగ్ చేసి ఇట్లా డైయింగ్ చేసి వర్క్స్ చేస్తారు. రెగ్యులర్ డైరెక్ట్ మంగళగిరి పట్టు కాదు. అందుకనే మీకు ఏంటంటే మెత్తగా లెనిన్స్ అట్లా ఉంటాయి చూసారా, ఆ కైండ్గా అట్లా కనిపిస్తుంది. బాయిలింగ్ చేసిన తర్వాత వచ్చిన టెక్స్చర్ అనమాట. ఇప్పుడు అందరికీ కూడా ఈ టెక్స్చర్ చాలా చాలా బాగా నచ్చుతుంది కదా. ఓకే, సో డోంట్ మిస్ అవుట్. ఇందులో మంచి మంచి కలర్స్ చూపిస్తాను ఇప్పుడు మీకు. అన్నీ కూడా ఓపెన్ చేయకుండా జస్ట్ ఇట్లా చూపిస్తానండి మీకు నచ్చే కలర్ పిక్ చేసుకోండి. ఇది వచ్చేసి మంచి ఇందాక నేను బ్లౌజ్ ఇంకోసారి చూపిస్తాను చూడండి మీకు క్లియర్గా. నేను ఇందులో కూడా పెట్టాను. ఇది బ్యాక్ సైడ్ కండి, బ్యాక్ సైడ్కి చక్కగా మంచి ఫ్లవర్ వస్తుంది మనకి. ఇది వచ్చేసి ఒక ఫ్లవర్ ఏమో వచ్చేసి ఇక్కడ నేను చెప్పాను కదా, సో ఇట్లా వస్తుంది. ఒక 2 ఫ్లవర్స్ ఏమో ఫర్ బోత్ ద హ్యాండ్స్. ఓన్లీ ఈ మగ్గం వర్క్ మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళి అడగండి, ఓన్లీ ఈ మగ్గం వర్క్కే ప్రైస్ ఉంటుంది యాక్చువల్లీ. లైక్ దిస్. ఓకే, సో అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇట్లా చూపించేస్తానండి, మీరు పిక్ చేసుకోండి కలర్. దిస్ ఇస్ శారీ నెంబర్ 1 హాఫ్ వైట్ విత్ బ్లాక్. నేను బ్లాక్ అనే చెప్తాను ఎందుకంటే ఇది కామన్ కలర్ అన్నిటికీ కూడా. ఓకే, సో దిస్ ఇస్ నెంబర్ 1 బ్లాక్. నెంబర్ 2 ఇట్స్ నైస్ పింక్ షేడ్. దిస్ ఇస్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇట్స్ నైస్ పింక్ షేడ్ అండి, మంచి బేబీ పింక్ వచ్చింది. సో వీటి ప్రైసింగ్ కూడా చక్కగా మంచి ప్రైసింగ్లో వచ్చాయి. 3250 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ నెంబర్ 4 ఇట్స్ నైస్ బ్లూ షేడ్. ఆ సీ గ్రీన్కి సీ బ్లూకి మధ్యలో ఉన్న షేడ్ లాగా. నెక్స్ట్ శారీ నెంబర్ ఎంత అమ్మాయి? శారీ నెంబర్ 5 అండి. దిస్ ఇస్ శారీ నెంబర్ 5 విత్ మీరేంటంటే నెంబర్తోనే తీసుకోండి దయచేసి, మళ్ళీ కన్ఫ్యూజ్ చేయొద్దు. దిస్ ఇస్ శారీ నెంబర్ 6. నెక్స్ట్ శారీ నెంబర్ 7. దిస్ ఇస్ శారీ నెంబర్ 7 అండి. కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి, సో అస్సలు మిస్ చేసుకోవద్దు. దిస్ ఇస్ శారీ నంబర్ 8. ఏ కలర్ తీసుకోవాలో అన్నట్టున్నాయి నిజంగా. నైన్ అయితే దిస్ ఇస్ శారీ నంబర్ 9. శారీ నంబర్ 9. నెక్స్ట్ శారీ నంబర్ 10. మంచి పెసర గ్రీన్ ప్యారెట్ గ్రీన్ మిక్స్డ్ టోన్లో ఉంది. శారీ నంబర్ 10. కట్టుకుంటే ఎంత కంఫర్ట్గా ఉంటాయండి, స్టైల్గా కూడా ఉంటాయి. నెక్స్ట్ శారీ నంబర్ 11. ఈ కలర్ చూసామా అసలు ఇంతకు ముందు, ఎంత బాగుందో అసలు. చాలా రేర్ కలర్ ఇది కూడా, మంచి హల్దీస్కి వాటికి కూడా. ఇట్స్ నైస్ ఎల్లో షేడ్ అండి, లిటరీ ఇలా కొట్టినట్టు ఉండే ఎల్లో కాదు, మంచి ఎల్లో. దిస్ ఇస్ శారీ నంబర్ 12. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ శారీ నంబర్ 13. శారీ నంబర్ 13. దిస్ ఇస్ శారీ నంబర్ 14 అండి. చాలా స్టైల్గా ఉన్నాయి కదా అసలు శారీస్. నెక్స్ట్ దిస్ ఇస్ శారీ నంబర్ 15. మంచి బ్లూ కలర్.
నెక్స్ట్ వచ్చేసి శారీ నంబర్ 16, మంచి ప్యారెట్ గ్రీన్ శారీ నంబర్ 16. దిస్ ఇస్ శారీ నంబర్ 17, మంచి పిస్తా గ్రీన్. దిస్ ఇస్ శారీ నంబర్ 18 అండి. షేడ్స్ చిన్న వేరియేషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి, ఎగ్జాక్ట్గా ఉంటాయని చెప్పిన ఒక 10%, 5 to 10% డిఫరెన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ ద రెజల్యూషన్, ఎస్పెషల్లీ కొంచెం బ్లూస్లో అలాగా. దిస్ ఇస్ శారీ నంబర్ 19. దిస్ ఇస్ శారీ నంబర్ 20. ఇట్స్ ఎ నైస్ పింక్ షేడ్. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ శారీ నంబర్ 21. దగ్గరగా ఉన్నాయి కలర్స్, అందుకని అన్నిటికీ నెంబరింగ్ ఇచ్చేసాము. సో నెంబరింగ్తోనే చూడండి. వెబ్సైట్లో నాకు తెలిసి ఇది అప్లోడ్ అవ్వలేదు ఎంత ట్రై చేసినా. దిస్ ఇస్ శారీ నంబర్ 22. డార్క్ కావాలన్న వాళ్ళకి డార్క్ ఆప్షన్ ఉందండి, లైట్ కావాలి అన్న వాళ్ళకి లైట్ ఆప్షన్ కూడా ఉంది. సో నేను ఒక 25 మాత్రమే చూపిస్తున్నాను, ఇంకో కొన్ని ఉంటుండొచ్చు. దిస్ ఇస్ శారీ నంబర్ 23. ఈ షేడ్ ఇందాక చూపించాం కదా, బట్ రెండు దగ్గరగా పెడితే చిన్న వేరియేషన్ ఉంటుంది, అందుకని నెంబరింగ్ ఇచ్చాం. దిస్ ఇస్ 23. నెక్స్ట్ దిస్ ఇస్ 24. రివర్స్ లాచ్. దిస్ ఇస్ 24, మంచి గ్రీన్ షేడ్. దిస్ ఇస్ 25. సో అస్సలు మిస్ చేసుకోవద్దు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఓకే, డోంట్ మిస్ అవుట్. ఈ శారీస్ రీస్టాక్ అయ్యాయండి. ఇట్స్ ఏ లెనిన్ శారీ విత్ కంప్లీట్ కాంతా వర్క్. ఈ సమ్మర్లో మీకు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. నేను యాక్చువల్లీ లాస్ట్ టైం ఒక 10 శారీస్ ఆర్డర్ అడిగితే ఒక 4 శారీస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. ఇప్పుడు ఎక్కువ లెనిన్స్ కాటన్సే కదా అని చెప్పేసి ఆ 4 శారీస్ 3 శారీస్ చేశారు. సో అవైతే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. అంతకుముందు అయితే వీటిని మనం చాలా ప్రీ ఆర్డర్స్ చేసాము. ప్రీ ఆర్డర్స్ ఏమీ అవ్వదు నాకు తెలిసి, రెడీ టు డిస్పాచ్ ఉన్నవి హ్యాపీగా తీసేసుకోండి. మొత్తం పళ్ళు అంతా ఇట్లా కాంతా వర్క్ వస్తుందండి, ఆల్ ఓవర్ ద పళ్ళు మొత్తం కూడా. దీనికి బ్లౌజ్ లైక్ దిస్. 1899 ఫ్రీ షిప్పింగ్. చాలా బాగుంటుంది, కూల్గా ప్లెజెంట్గా డిగ్నిటీగా ఉంటుంది. ఈ శారీస్ చూడండి, ఇట్స్ సెమీ టసర్ శారీస్, కానీ క్వాలిటీ చాలా బాగుంది. మన దగ్గర సెమీ టసర్స్ కూడా రఫ్ టెక్చర్తో అట్లా ఉండవండి, చక్కగా మెయింటెనెన్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, చక్కగా హ్యాండ్ వాష్ చేసేయచ్చు. ఈ శారీస్ని మంచి బడ్జెట్లో కూడా వచ్చాయి. ఈ మంచి సెమీ టసర్ శారీ విత్ నైస్ ఎంబ్రాయిడరీ అనమాట, చిన్న పువ్వులతో ఎంబ్రాయిడరీ లాగా వచ్చింది. దీనికి బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇట్లా పళ్ళులో మనకి ఇట్లా అప్లిక్ చేశారండి విత్ ఆర్గాన్జాతో, మీరు క్లియర్గా చూడొచ్చు. పళ్ళు చాలా బాగా వచ్చింది. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. మంచి బడ్జెట్లోనే మనకి పళ్ళు మొత్తం వచ్చిందండి, ఇట్లా డబల్ సైడ్ వచ్చింది. మీరు కట్టుకున్నప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. లైక్ దిస్ ఇస్ ద పళ్ళు, మొత్తం ఆర్గాన్జాతో ఇట్లాగా అప్లిక్ చేసి ఉంటుంది. చాలా బాగుంది, పళ్ళులో వస్తుంది. మరి బ్లౌజ్లో కూడా ఇచ్చారు. అయితే దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా చక్కగా హ్యాండ్స్కి మనకి ఇలా వస్తుంది. లైనింగ్ లేకుండా కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది. లైక్ దిస్ ఇస్ ఫర్ హ్యాండ్స్. చాలా సూపర్గా ఉందండి, అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ శారీస్ని. ప్రైస్ కూడా చాలా బాగుంది. ఎంత 2960 ప్రైసింగ్ అనుకుంటా. 2690 ఫ్రీ షిప్పింగ్. 2690కి అసలు చాలా బాగుంది, సూపర్గా ఉంది. సో మిస్ చేసుకోవచ్చు. చక్కగా ఇట్లా వేసుకున్నాం, మనకి పక్క అంతా బాగా కనిపిస్తుంది. ఇక్కడ బ్లౌజ్కి వస్తుంది కదా, అల్టిమేట్ ఉంటుంది శారీ. శారీ అంతా చక్కగా ఎంబ్రాయిడరీ ఉంటుంది, సెటిల్డ్గా ఉంటుంది. సెమీ టస్సర్ అయినా సరే చక్కగా ప్యూర్ టస్సర్ ఫీల్ ఉంటుంది. కట్టుకున్నప్పుడు మనకి కూడా ఒక ప్యూర్ టస్సర్ కట్టుకున్నామా అన్నంత మంచి ఫీల్ ఉంటుంది. చూడడానికి కూడా ఏదో ప్యూర్ టస్సరే కట్టుకొచ్చారు అన్నట్టుగానే ఉంటుంది. ఇది ఒక కలర్. ఇందులో ఇంకొకటి ఒక లైట్ ఆనియన్ పింక్ షేడ్లో ఉంది కలర్ ఒకటి. హైట్ ఎంత ఉందమ్మా? 45. శారీ అంతా చక్కగా మనకి ఇలాగా చిన్న బూటీస్తో వర్క్ వచ్చింది.
చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయండి. సెలబ్రిటీస్ కట్టుకుంటారు కొన్ని కైండ్ ఆఫ్ శారీస్, ఏంటా ఈ శారీస్ అన్నట్టుంటే, కొన్ని అయితే నిజంగానే తక్కువ బడ్జెట్లో కూడా కడతారు. వాళ్ళకి డిఫరెంట్గా కనిపించింది. వాళ్ళకి బొటిక్స్లో ఇవి మంచి ప్రైసెస్కి సేల్ చేస్తారు ఫర్ ష్యూర్. ఇప్పుడంటే ఇన్ని ఆప్షన్స్ వచ్చాయి, కానీ అప్పట్లో ఎక్కువ ఉండేవి కాదు కదా. సో లైక్ దిస్ చూడండి ఎంత బాగుందో. 2690నా, 2690కి అసలు కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చు, అంత బాగుంది. ఇందులో ఏ కలర్ ఉంది అన్నా తీసుకున్నాండి. ఇంకొకటి ఇట్స్ ఎ నైస్ పీచ్ కలర్. Here is the pallu part and the blouse. This is the blouse. ఓకే, ఇది ఒకసారి చూడండి. రియల్ జేడ్స్ అండి. ఇది రియల్ జేడ్స్లో ఇట్లా 2 లైన్స్లో లైలాక్ షేడ్, లైట్ లైలాక్ షేడ్, చిన్న బ్లూ టించ్ అలా మిక్స్డ్ టోన్లా వచ్చింది. కట్టు వీక్తో మేకింగ్, చక్కగా ఇయర్ రింగ్స్తో పాటు వస్తున్నాయి. చక్కగా ఇదే ఇయర్ రింగ్స్తో పైరప్ చేసుకోవచ్చు. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే. ఇట్లా చిన్న ఏదంటే స్టడ్స్ కావాలంటే స్టడ్స్ పెట్టుకోవచ్చు. సింపుల్గా మంచి బడ్జెట్లో చేసేసాము దీన్ని అయితే కనుక. సో చూస్తే మీరు లుక్ కూడా చూసుకోవచ్చు. సింపుల్గా చాలా బాగా వచ్చింది. ఇలా సింపుల్ డ్రెస్సెస్కి కానివ్వండి, శారీస్కి కానివ్వండి, ఇట్లా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మ్యాచింగ్ అనే అవసరం లేదు. ఒక సీ గ్రీన్స్కి కానివ్వండి, పేస్టల్ షేడ్స్ వేటికైనా సరే బాగా సూట్ అవుతుంది. డార్కర్స్ అంటే డార్క్ వైలెట్కి ఒక్కదానికి సూట్ అవుతుంది ఖచ్చితంగా. ఇది డార్క్ వైలెట్ చూసారు కదా. సో అలా వేరే వేరియేషన్స్లో కూడా మనం చూసి మ్యాచప్ చేసుకుంటే బాగుంటుంది. ఇవి వచ్చేసి రియల్ జేడ్స్ అండి. మంచి లైలాక్ షేడ్లో ఉన్నాయి. ఇవి 18 ఇంచెస్ వస్తుంది అంతే. బట్ చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. అంతా కూడా కట్టు తీగతో మేకింగ్. ఇట్లా సింపుల్ ఉంచుకుంటే కబాల్న పెట్టుకోవడానికి కొంచెం డిఫరెంట్గా, అన్నీ గోల్డ్లో చేయించుకోలేము కాబట్టి చాలా బాగుంటాయి. ఇలా చిన్న పిల్లలకి పెట్టడానికి కూడా బాగుంటాయి. ఇట్లా ఇచ్చేసాము ఇయర్ రింగ్స్. 1075 ఫ్రీ షిప్పింగ్ అండి. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకొని విత్ ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకోండి. 1075 ఫ్రీ షిప్పింగ్. ఇందాక మా పాప ఏవో కలర్స్ వేస్తూ కొంచెం గ్లిటరీ లాంటివి ఏదో రాసింది. ఓకే, కంప్లీట్ గోల్డ్ లానే ఉంటుందండి, గ్లిటరీగా ఉండదు యాక్చువల్గా. మీరు చూస్తే కూడా ఎగ్జాక్ట్ గోల్డ్లో ఉన్న చైన్స్ లానే ఉంటాయి. నెక్స్ట్ ప్యూర్ రా మ్యాంగో శారీస్ అండి. 100% ప్యూర్ రా మ్యాంగోస్. ఎంత బాగున్నాయంటే ఫీల్ కూడా చాలా బాగుంది. కొన్ని సెమీస్ని కూడా ప్యూర్ అనే చెప్తున్నారు. ఎక్కడైనా కొనుక్కోండి, చూసి కొనుక్కోండి. సో ప్యూర్ రా మ్యాంగోలో కంప్లీట్గా ఈ కైండ్ ఆఫ్ నెక్లెస్ డిజైన్ లాగా వచ్చింది కదా. శారీ అంతా మంచి రెడ్ విత్ బేబీ పింక్. నేను యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవి నేను వీడియోలో కూడా చూపించలేదు, మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఇందులో చాలా కలర్స్. ఇట్స్ నైస్ బేబీ పింక్తో, ఒక కైండ్ ఆఫ్ బేబీ పింక్తో టిష్యూ, ఇత్తారా టిష్యూ అంటాం కదా. సో ఆ కైండ్లో ఇత్తారా టిష్యూతో మనకు అంతా కూడా ఇట్లా బార్డర్ వస్తుంది. ఈ కైండ్ ఆఫ్ బార్డర్ ఇట్లా సింగిల్ వేసుకున్నా, మీరు ఇట్లా వేసుకున్నా సరే మంచి ఒక పెళ్ళి ఒకేషన్కి మనకి చాలా యాప్ట్ అవుతుంది. ఒక బడ్జెట్లో కావాలి అనుకున్నప్పుడు. హియర్ ఈస్ ద బ్యూటిఫుల్ పళ్ళు అండి. దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్. అండ్ కమింగ్ టు బ్లౌజ్ అంతా కూడా చక్కగా విత్ బార్డర్ బూటీ స్టైల్ వస్తుంది. ప్యూర్లో ఉన్న ఆ ఫ్లెక్సిబిలిటీ మీరు ఒకసారి చూడొచ్చు, ఆ షైన్ కూడా చూడొచ్చు. దీనికి వచ్చిన బ్యూటిఫుల్ బ్లౌజ్. ఎంతమ్మా ప్రైస్? 7890 ఫ్రీ షిప్పింగ్ అండి. 7890కి చాలా బాగున్నాయి ఈ శారీస్. ఓకే, సింగిల్గా వేసుకున్నా, ఇట్లా స్టెప్ పెట్టుకున్నా సరే చాలా బాగుంది. ఆల్ ఓవర్ ద శారీ అంతా ఇలాగే వస్తుంది. నెక్స్ట్ ఇందులో ఇంకొక కలర్, మంచి రేడియం గ్రీన్ కైండ్కి ఏమంటారు ఈ కలర్ని, రత్నావళి కైండ్ ఆఫ్ కలర్ అండి. మంచి సీ బ్లూ, డార్క్ సీ బ్లూ లాగా వచ్చింది. కాంబినేషన్ స్పీక్స్ అంటారు చూసారా. సో అలా చాలా బాగుంది. మధ్యలో అంతా చక్కగా మీనాకారితో పాటు వచ్చింది వీవింగ్ అనేది.
దీనికి వచ్చిన చక్కటి పళ్ళు అండ్ ద బ్లౌజ్. నెక్స్ట్ ఇందులోనే ఈ కలర్ని ఏమంటారో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఒక బ్లూస్లోనే ఒక డిఫరెంట్ బ్లూ అండి, ఏదో బ్లూ అంటారు, మర్చిపోయాను నేను. సీ గ్రీన్ కైండ్ వచ్చింది కాంబినేషన్. ఈ ఉగాదికైనా మీకు ఈ బడ్జెట్ ఉంటే, లేదు ఎవరికైనా పెట్టాలి అనుకున్నా, లేదు మీదే ఒకేషన్స్ పెళ్ళిళ్ళు అట్లా ఉన్నాయి, ఒక మల్టిపుల్ శారీస్ కొన్ని కావాలి, అన్ని హెవీ రేంజ్లో కాదు, కొన్ని 8000 రేంజ్లో కూడా కావాలి అనుకున్నప్పుడు బెస్ట్ చాయిస్ అండి. ప్యూర్ సారీస్ తీసారు. ఓకే, సో నెక్స్ట్ ఇందులోని మంచి రెడ్కి మంచి లిలా కలర్ వచ్చిందండి, ఎంత బాగుందో. ఇది కూడా మంచి లైట్ వెయిట్ ఈ శారీస్, ప్యూర్ శారీస్. పళ్ళు పార్ట్ అండ్ ద బ్లౌజ్. సో నెక్స్ట్ చిన్న వేరియేషన్ ఉంది ఇందులో, మంచి డార్క్ వైలెట్ కలర్కి మంచి బ్లూ వచ్చింది. శారీలో అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ లాగా వచ్చాయి, చిన్న చిన్నవి ఇన్ ద సెన్స్ పెద్దవి కాకుండా చిన్న వచ్చాయి. మంచి వైలెట్కి మంచి సీ బ్లూ అండి, రత్నావళి కైండ్ ఆఫ్ కలర్. ఇలాంటి బార్డర్ పళ్ళు అండ్ దీనికి వచ్చిన బ్యూటిఫుల్ బ్లౌజ్. చాలా చాలా బాగుందండి కాంబినేషన్ కూడా. దీని ప్రైస్ 7890 ఫ్రీ షిప్. ఫ్యాబ్రిక్ చూడొచ్చు, ఓకే. సో నీడ్ ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఈ శారీస్ చూడండి, ఇట్స్ ఎ ప్యూర్ మస్లిన్ కోరా శారీస్. అసలు వీవింగ్ చూడండి ఎంత బాగా వచ్చింది. ఇవేం కొత్తగా ఈరోజే వచ్చిన డిజైన్ కాదు, ఆల్రెడీ మార్కెట్లో ట్రెండ్ అవుతున్నవే. కాకపోతే టు బీ ఫ్రాంక్, నేను నా కోసం అని చెప్పేసి ఇందులో కలర్స్ తెప్పించాను, నాకు కూడా బాగా నచ్చింది అని చెప్పి తెప్పించాను. సో నిజంగానే చాలా చాలా బాగుందండి వచ్చిన తర్వాత. సో ఒకసారి చూపించేసి నేను కూడా డిసైడ్ చేసుకుందాము అని చెప్పి అనుకున్నాను. సో నాకు నా సిస్టర్కి ఇద్దరికి ఒక చిన్న ఈవెంట్ ఉందన్నమాట, సో దానికోసమని అనుకున్నాము. సో ఫస్ట్ మీ చాయిస్ అనమాట. ఎట్లాగైనా ఇందులో ఏదైనా కలర్ ఉండిపోయింది అనుకోండి, అవి మనకే ఉంటాయి, ఎలాగో మళ్ళీ దాని తర్వాత ముందే మనం పిక్ చేస్తే అని చెప్పేసి ఫస్ట్ నేను వీడియోలోనే చూపించేస్తున్నాను ఏవైతే కలర్స్ వచ్చాయో అవి. ఓకే, దిస్ ఇస్ అ బ్లాక్ శారీ. బ్లాక్ కలర్కి మంచి సిల్వర్ అండ్ కాపరిష్ కైండ్ మిక్స్డ్ వీవింగ్ అనమాట. ఈ క్రీపర్ వీవింగ్ చాలా అందం వచ్చింది. అండ్ యూజువల్గా కోరాస్ అంటే కొన్ని కైండ్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ యూజువల్గా అట్లా ఎత్తుకున్నట్టు అట్లా ఉండవండి స్టిఫ్గా. బట్ ఇవేంటంటే మస్లిన్ కోరాస్ కాబట్టి ఇంకా ఒక బాడీ హగ్గింగ్తోనే చక్కగా ఎలా పెట్టుకుంటామో అలాగే ఉంటాయి, ఎత్తుగా కనిపించడం అట్లా ఉండదు అనమాట యూజువల్గా. సో ఆ క్రైటీరియా కావాలన్న వాళ్ళకి కూడా చాలా బాగుంది. సో దిస్ ఇస్ ద కంప్లీట్ వీవింగ్ అండి, హ్యాండ్లూమ్ శారీ. ఇట్స్ ఎ కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీ, చాలా బాగా మంచి లుక్ వచ్చింది. హైట్ ఎంతమ్మా? 46 ఇస్ ద శారీ హైట్. ఇందులో కలర్స్ కూడా చూపిస్తాను. హియర్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు అండి. పళ్ళులో కూడా ఏంటంటే మనకి ఏదైతే ఇక్కడ ఇచ్చిన జరీ కాంబినేషన్స్ అదే హారిజాంటల్ లైన్స్ లాగా వచ్చింది. లైక్ దిస్. దీనికి మనకి ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. దీన్ని మీరు డిఫరెంట్గా ఇక మీ క్రియేటివిటీ మొత్తము బయటకు తీయాలన్నమాట. సో అట్లా మొత్తం క్రీపర్ లాగా హైనెక్ పెట్టి చేసుకుని ఓన్లీ హ్యాండ్స్ వరకు కంప్లీట్ క్రీపర్ లాగా అట్లా మగ్గం వర్క్ చేయించిన, డిఫరెంట్ బ్లౌజెస్కి వెళ్ళిన, డిపెండ్స్ మీకు ఎట్లా సూట్ అవుతుంది అంటే అట్లా. చాలా చాలా బాగుంది కదా. సో దీని ప్రైసింగ్ కూడా 8780 ఫ్రీ షిప్పింగ్ అండి, చాలా మంచి ప్రైస్. నెంబర్ 2, దిస్ ఇస్ నెంబర్ 2. ఫస్ట్ నెంబర్ 1, దిస్ ఇస్ నెంబర్ 2. యాక్చువల్లీ వన్ మోర్ థింగ్ ఏంటంటే వెబ్సైట్ కూడా నేను ఆల్రెడీ చెప్పుకున్నాను, వెబ్సైట్ కూడా వర్క్ అవ్వట్లేదండి. సో మరి మీరు బుక్ చేసుకోవడానికి అవుతుందా లేదా అంటే ఇప్పుడు మనం చూపిస్తున్నవి కొన్ని అప్లోడ్ అవ్వట్లేదు, వేరియంట్స్ అప్లోడ్ అవ్వట్లేదు, ఓన్లీ సింగిల్ పిక్స్ అప్లోడ్ అవుతున్నాయి. సో ఏదైనా ట్రబుల్ ఉంటే వాట్సాప్కే చేయండి.
అందులో అయిపోయినవి మీకు కనిపించినవి అయిపోతే వెళ్ళనుకుంటా, దాంట్లో ఏం లేదు, కొన్ని పిక్చర్స్ అప్లోడ్ అవ్వలేదు అంతే. దిస్ ఇస్ నంబర్ 2. మనకి వైలెట్స్లోనే డిఫరెంట్ డస్టీ షార్ట్ వచ్చింది అన్ని కలర్స్లో కూడా. దిస్ ఇస్ ద బ్రౌన్ శారీ అండి. బ్రౌన్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ నేను బ్రౌన్ అనే తెప్పించాను యాక్చువల్లీ. ఓకే, బ్రౌన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ట్రెండింగ్ కదా మంచి కైండ్ ఆఫ్ బ్రౌన్స్. బ్రౌన్ మీద కూడా బాగా కనిపిస్తుంది. Number 4. దిస్ ఇస్ నంబర్ 4. ఇట్స్ నైస్ రెడ్ కాంబినేషన్ అండి, కంప్లీట్ ప్రాపర్ రెడ్. రెడ్స్లో ఎవరైనా చూస్తున్నా సరే తీసుకోవచ్చు. పళ్ళు పార్ట్ అండ్ ద బ్లౌజ్. నెక్స్ట్ మంచి వైలెట్ అండి. దిస్ ఇస్ అ నైస్ వైలెట్. ఎంత నెంబర్ 5 అయితే. దిస్ ఇస్ నెంబర్ 5. పళ్ళు పార్ట్ అండ్ ద బ్లౌజ్. Number 6. దిస్ ఇస్ నంబర్ 6. ఇది కూడా అంతే, వైలెట్స్లోనే కొంచెం రస్టీ షేడ్స్ అనమాట. రెగ్యులర్ కైండ్స్ కలర్ కాదండి, మీకు యూజువల్గా మీ ఉన్న వార్డ్రోబ్లో కలర్స్కి మ్యాచ్ అవ్వవు, అంత బాగున్నాయి కలర్స్. అంటే ఆ డైయింగ్లోనే కొంచెం డిఫరెన్స్ అనమాట, మిక్స్డ్ యూస్ చేస్తున్నట్టున్నారు, అందువల్ల రెగ్యులర్గా అనిపించట్లేదు. Number 7. దిస్ ఇస్ నంబర్ 7. ఇట్స్ ఎ నైస్ పింక్ షేడ్, రాణి పింకే. కాకపోతే యూజువల్గా రాణి పింక్ కొంచెం డార్కర్ షేడ్లో ఉంటుంది కదా, అంత ఎక్కువ డార్కర్లో కాదు. Here is the pallu part and the blouse.